ఇది మనం పేరు ఆ కనకరాజు గారి శానా తిక్కులోడు. వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా మూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 7న ఈ సినిమా అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈరోజు యూఎస్ఏకి సంబంధించి ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. అక్కడ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంది అనేది అయితే పలువురు ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. రాయలసీమ పెనుగొండలో ఉన్న కనకరాజుకి కోపం ఎక్కువ. అతని ఫ్రెండ్స్ సత్యతో కలిసి తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కియా కార్ల కంపెనీలో పనిచేసే అమ్మాయి రితికా నాయక్ను చూసి ఇష్టపడతాడు. ఆమె ఏమో కొరియా అంటే ఇష్టం. కొరియన్ సినిమాలు చూస్తూ కొరియన్ మాట్లాడుతూ కొరియా వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. కియా కంపెనీలో అనేక మంది కొరియా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అనుకోకుండా కొరియాకు చెందిన ఒక గ్యాంగ్స్టర్ ఆత్మ ఉన్న షీషా పెనుకొండలో వస్తుంది. అది బయటకు వచ్చిన కనకరాజ్ శరీరంలోకి వెళ్తుంది. కనకరాజ్ శరీరం వాడుకొని రీతిక సత్యాలతో కలిసి కొరియా వెళ్ళి తనను చంపిన వాళ్ళను చంపాలని రివెంజ్ తీర్చుకోవాలని ఆ ఆత్మ చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎదురయ్యే హర్రర్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో ఈ కొరియన్ కనకరాజు సాగనుంది. మొదటి అరగంట మాత్రం హీరో హీరోయిన్స్ పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎంట్రీ సాంగ్కి రొటీన్గా సాగదీసినట్టు ఉంటుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ కొరియాతో లింక్ చేస్తూ కొత్తగా ఉంటుంది. ఇక ఆత్మ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హర్రర్ కామెడీతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో కొరియాకి వెళ్ళడానికి సిద్ధమవడంతో సెకండ్ హాఫ్లో కొరియాలో ఏం జరిగింది అనే ఆసక్తి నెలకొని ఉంటుంది. సెకండ్ హాఫ్లో మటుకు ఆ కొరియన్ ఆత్మ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ ఆత్మ రివెంజ్, కనకరాజుకు తన బాడీలో ఆత్మ ఉందని తెలిసి దాంతో ఫైటింగ్ అన్నీ యాక్షన్లుగా సాగుతుంది. మొదటి అరగంట తప్పితే సినిమా అంత ఆసక్తికరంగా నడుస్తుంది. సత్య, వరుణ్ తేజ్ సీన్స్ అయితే హిలేరియస్గా నవ్వించబోతున్నాయి. ఇక తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. మొత్తానికైతే ఈ సినిమా మనకు యూఎస్ఏ నుంచి వచ్చిన రివ్యూలో మనకు చూస్తుంటే మనకు ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క రివ్యూపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి.